అండి. సో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారికి సేవా గుణం ఎక్కువైపోయిందని చెప్పేసి ఆన్ ది స్పాట్ లో రోడ్డు శాంక్షన్ చేయడం వీటిని బట్టి చాలా మంది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది పొగుడుతున్నారు. సో మీరేం చెప్తారు దాని గురించి? నిజంగా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి మనకి, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరు ఎందుకు వచ్చింది? వాస్తవంగా మన ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత ప్రతి పల్లె బాగుండాలని చెప్పేసి చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాడు. అలాగే డైరెక్ట్గా ఒక మంత్రి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామీణాభివృద్ధికి 2150 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే సాధించారు. కాబట్టి ఈవేళ పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా, పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా బాగు చేయించుకుంటూ, అలాగే కొండ కోణంలో ఉన్నటువంటి వారికి కూడా రోడ్లు శాంక్షన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి నిన్న ఒక పోలీసు ఉద్యోగం సంపాదించినటువంటి ఒక కుర్రవాడు, అన్నా మాకు రోడ్ లేదు అని అడిగిన వెంటనే నన్ను కాదు అడగను అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు మీరు వీరికి రోడ్ లేదంట అని అడిగిన వెంటనే 4 కోట్లు శాంక్షన్ చేసి వారి ఊరికి రోడ్డు వేయించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్. ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, ఉప ముఖ్యమంత్రికి. నిజంగా ఈ మధ్యకాలంలో దిష్టి తగులుతుంది పవన్ కళ్యాణ్ గారికి. చాలా మంది ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి మాటే, ఎక్కడ ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారి మాటే. నిజంగా అలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజకీయాల్లో లేరు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి అంత గొప్ప పేరు వస్తుంది. అన్ని విషయాలలో, ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సాయం అంతా ఇంత కాదు. మొన్న ఎందుకండి అందులో క్రికెట్లో మన దేశానికి పథకం సాధించినటువంటి ఆడబిడ్డల్ని దగ్గరికి చేర్చుకుని ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు సొంత డబ్బులు, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా కోచ్లు కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి వారు సంతృప్తి పడ్డారంటే, అన్న మా ఊరికి రోడ్డు లేదు, పలానా 2 ఊరికి రోడ్డు లేదంటే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయని వ్యక్తి వితిన్ 24 hours లో. అసలు ఏ రాజకీయ ఎక్కడైనా అలాంటి రాజకీయ నాయకుడు ఉన్నాడా? సార్ కొంతమంది ఏమంటున్నారు అంటే అవి శాంక్షన్ వరకే ఉంటాయి, బట్ రోడ్లు పడవు అని చెప్పేసి, అమలు కావని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆర్థిక నేరస్తులు, దోపిడి దొంగలు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతికే రోడ్లన్నీ పూర్తి చేసేసామని చెప్పారు కదా, ఇప్పుడు ఈ రోడ్లు ఏంది, ఇప్పుడు దాకా వేయిపోవడం ఏంది? భారతదేశ మీకు తెలియక మాట్లాడుతున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రోడ్లు లేవు. రోడ్లు లేవంటే పూర్తి చేసేసామని ఎక్కడ పూర్తి చేసేస్తారు? ఎవరు మీతో చెప్పారా? అన్ని రోడ్లే కాదండి, నూతన రోడ్లు కూడా వస్తుంటాయి, నూతన కాలనీలు వెలుస్తుంటాయి, నూతన గ్రామాలు వస్తుంటాయి. నువ్వు ఎలా పూర్తి చేస్తాడు? ఆయన దివ్యజ్ఞానే అంటే పలానా చోట పలానా రోడ్డు కావాల్సి వచ్చిందని. కొన్ని కాలనీలు వెలుస్తూ ఉంటాయి, కొన్ని రోడ్లు కొత్త రోడ్లు వేయాల్సి వస్తే రోడ్లు పెరుగుతూనే ఉంటాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ గ్రామాలు పెరుగుతుంటాయి, గల్లీలు పెరుగుతుంటాయి, రోడ్లు పెరుగుతుంటాయి. కానీ ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా ఆలోచించి అందరికీ న్యాయం చేయాలని, ప్రతి గ్రామాన్ని కూడా ఎక్కడా కూడా రోడ్డు లేని గ్రామం ఉండకూడదని చెప్పేసి అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. అది గుర్తించండి, అంతే తప్ప కొత్తగా ఒక ఊరు వెలుస్తుంది, ఒక రోడ్డు వెలుస్తుంది. ఏ రికార్డు? రికార్డ్ అంటే అవును, ఆయన వ్యక్తిత్వమే ఒక రికార్డు అబ్బా. ఆయన ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో అంటే ఇప్పుడు నువ్వు ఆర్థిక నేరస్తులకి, దొంగలకి పోటీ పెట్టుకో. డబ్బులేని రాజకీయం చేశాడు, డబ్బులేని రాజకీయం చేయమని ఎవడైనా ఒక వార్డు మెంబర్గా గెలవమని ఎవడైనా? ఈయన వచ్చాడు, గెలిచాడు, అది పక్కన పెట్టి ఓడిపోవడం అంటే డబ్బులేని రాజకీయం చేయాలంటే ఎవడైనా ఓడిపోతాడు. ఎందుకంటే అలా తయారైపోయింది సమాజం. డబ్బు లేకుండా ఓట్లు వేయట్లేదు ఇప్పుడు. కాబట్టి ఆయన గురించి మాట్లాడే అర్హత ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక నేరస్తులకు ఉండదు. ఏ ఒక్క రాజకీయ నాయకుని చూపించు ఇండియాలో ఇప్పుడు ఆర్థిక నేరం చేయకుండా నేను రాజకీయం చేశానని ఒక్కడిని చూపించు. లేరు. ఇప్పుడు అప్పట్లో ఉండేవారు చాలా మంది, కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక నేరం చేయనటువంటి వ్యక్తి. ఆర్థికంగా ఆయన ఏదన్నా మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అతను సంపాదించిన డబ్బుల్ని పేద ప్రజలకి మన శక్తి మేర, మన సంపద మేర మన ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే, కలిసి పోటీ చేయడమే నేరమైతే కలిసి పోటీ చేయడమే మగతనం కాకపోతే, మరి ఎవరైతే మాట్లాడుతున్నారో వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా పార్టీలను కలిపి పోటీ చేశాడు. మరి ఆయన మగాడు కదా? ఈ రకంగా అడగాలంటే చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏది కూడా మనం మగతనం గురించో లేకపోతే ఇంకో దాని గురించో మాట్లాడుకోవచ్చు.
100 పార్టీలతో కలిసి పోటీ చేయడం నాకు తెలియదు. అది రాజకీయ జీవితం 50 సంవత్సరాలు వచ్చాయి నాకు. కాదని ఎవరన్నా చెప్పండి. ఏ పార్టీతో సిపిఎం సిపిఐ 100 అన్నింటిలో పోటీ చేయడు. ఒకటా మరి సేమ్ మళ్ళీ పిఠాపురం నుంచి మళ్ళీ పోటీ చేస్తారా చేయరా? ఎందుకు చేయడు? మరి ఇంకో 10 సంవత్సరాలు సంవత్సరం 6 నెలలు అవుతుంది, పిఠాపురానికి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నిస్తున్నారు. దాని గురించి ఏం చెబుతారు మీరు? బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరి వెళ్ళాలి కదా సార్. వెళ్తాడు. వెళ్ళకపోవడం ఏంటండి? వెళితేనే అభివృద్ధి చేసినట్ట, వెళ్ళకపోతే అభివృద్ధి చేసినట్టు కదా. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను అడగండి, వారి అభివృద్ధి ఎలా జరుగుతుందో, వాళ్ళ రోడ్లు ఎలా అవుతున్నాయి, వాళ్ళకు ఉపాధి ఎలా జరుగుతుంది. అంటే మీరు ఇందాక ట్రోలింగ్ గురించి మాట్లాడారు కదా. ట్రోలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మోసం చేసింది జన సైనికులనే, మమ్మల్ని ఏం మోసం చేయలేదే. జెండాలను కూడా మోయిస్తున్నాడు. అందుకే ఇప్పుడు జెండా కూలి అనే పదం జన సైనికులు పిలుస్తున్నారు అనేది కూడా బయట ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు జనసేన జెండా, అలాగే బీజేపీ, అలాగే టీడీపీ, అంతకుముందు సిపిఎం సిపిఐ, ఇది కూడా మరి ట్రోల్ చేస్తున్నారు కళ్యాణ్ గారిని. చెప్పండి. నిజాయితీపరుడైన నాయకులు కూడా నిజాయితీపరులైన కార్యకర్తలు ఉంటారు. నా గురించి చెప్పుకుంటాను. నేను ఒక జనసేన కార్యకర్తగా 3 సాంగులు 4 లక్షల రూపాయలు పెట్టి చేసి బహుమతిగా ఇచ్చాను నేను జనసేన పార్టీకి. అలాగే నిరంతరం నాకున్నటువంటి అవకాశం కానీ, నాకున్నటువంటి సమయాన్ని కానీ జనసేన పార్టీకే కేటాయిస్తాను. అది అయినంత మాత్రాన తెలుగుదేశానికి జెండా కూలి అవుతానా? అది అసందర్భ మాటలు. ఎందుకంటే నేను నా అభిమానాన్ని, మా నాయకుడు పేద ప్రజల పట్ల అభిమానంతో ఉన్నాడు కాబట్టి ఆయన వెంట మేము ఉంటే ఆయన ఇంకా కొంచెం పని ఎక్కువగా చేసే శక్తి వస్తుంది కాబట్టి ఆయనతో ఉంటున్నాం తప్ప మేము ఎప్పుడు ఎవరి జెండా మొయ్యం, పవన్ కళ్యాణ్నే మోస్తాం. కాబట్టి ఇక్కడ ఎవరు జెండా కూలి అంటే కావాలని 100 మాటలు పెడుతూ ఉంటారు. భవిష్యత్తులో నాశనం అయిపోతూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పేద ప్రజలు బాగుంటారు. ఏమో తెలియదు, వాళ్ళు కావాలని పెడుతున్నారు జెండా. ఇప్పుడు ఈ ఆర్థిక నేరస్తులు, ఈ దొంగలు మాట్లాడే మాటలు ఇది. 100 కోట్ల రూపాయల 1000 కోట్ల రూపాయల ఆర్థిక నేరం చేసేసి జైలుకు పోయి వస్తూ వాళ్ళంటారు జెండా కూలీ. ఏంటి జెండా కూలీ? నాకు ఎవడన్నా కూలీ ఇస్తాడా? నన్ను కొనే మగాడు ఉన్నాడా? నిజంగా నేను జనసేన కార్యకర్తను అడుగుతాను, నన్ను కొనమని ఎవడన్నా? కొనమను. ఎక్కడి దాకా ఎందుకు? పవన్ కళ్యాణ్ దాకా పోయారు, నన్నే కొనలేరు. కూటమి నాకు అవసరం లేదు. నాకు పవన్ కళ్యాణ్ కావాలి. ఆయన రాజకీయాల్లో నిలదొక్కోవాలా, పేద ప్రజల పక్షాన్ని నిలబడాలా, ఆ సేవలా కంటిన్యూగా చేయాలనే ఆలోచన, ఆశ అంతే తప్ప మాకు ప్రలోభ పెట్టవలసిన అవసరం లేదు. మొదటి నుంచి ఆయన అదే స్టాండ్ లో ఉన్నాడు. మన శక్తి, మనకు ఎంతైతే మన శక్తి ఉందో ఆ శక్తి ప్రకారం వెళ్ళడమే మంచిది. మనకు శక్తి లేకుండా సింగిల్ గా పోటీ చేస్తేనే మగవాడు, డబుల్ గా పోటీ చేస్తే మగవాడు కాదని చాలా మంది ముందు ఆడవాళ్ళు ఉన్నారు. అది పక్కన పెట్టేసి అది చెప్పకూడదు. మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారంగా మాట్లాడుకోవాలా, సాంప్రదాయంగా మాట్లాడుకోవాలా, ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన్ని నిలబడాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు మాట్లాడుతున్నాం? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అక్కడ అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతాయి అన్ని విషయాల మీద, అక్కడే కదా. మరి వచ్చి ఆయన చెప్పకపోతే ఏకపక్షంగా వెళ్ళిపోయారు. పొద్దున ప్రజలకు అన్యాయం జరిగితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు? ఇప్పుడు చెప్పమని సమాధానం ఎవడన్నా? ఇప్పుడు మాట్లాడకుండా నువ్వు ఎక్కడో పడుకుంటే ఇక్కడ ప్రజలు అన్యాయం అయిపోతే ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం తీసేసుకుంటే మరి ఎందుకున్నట్టు? వాస్తవంగా నేనేమంటానంటే పేద ప్రజల పక్షాన నిలబడాలి. మనం ఓడినా గెలిచినా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయాడు. పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయలేదా? వేళ జగన్ ఎందుకు పడుకుంటున్నాడు? ఇంట్లో యుద్ధం చేయాలి కదా. ఏదో ఒకసారి సంవత్సరం ఒకసారి వస్తే కనపడితే సరిపోద్దా? అసెంబ్లీకి వెళ్ళు, రోడ్డు మీదకి రా, యుద్ధం చేయి. వీళ్ళు ఎవరైతే కూటమి నాయకులు ఎవరైతే తప్పు చేస్తారో నిలదీయి. అంటే నీకమ్మో అధికారం ఇస్తే నువ్వు ఉంటావా? అధికారం లేకపోతే మాట్లాడవా? ఏదో 1, 2 చేస్తున్నావు. అసెంబ్లీకి రా, అక్కడే కదా అన్ని వ్యవహారాల మీద అన్ని పనులు జరిగేది కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు? అది చెప్పలేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దత్తపుత్రుడు అనే పేరు ఆయన కదా పెట్టారు, లోకేష్ గారే కదా. ఏమో ఎవరు పెట్టాడో మాకు అనవసరం. దత్తపుత్రుడు అంటే లోకేష్ గారే పెట్టారు. క్లిప్ కూడా ఉంది సార్, కావాలంటే మీకు. ఇప్పుడు చాలా రాజకీయాల్లో కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడుతుంటారు. దత్తపుత్రుడు అయిపోతాడా? జగన్ సైకో అంటే సైకో అయిపోతాడా? పవన్ కళ్యాణ్ గారు సైకో అంటే సైకో అయిపోతాడా? ఎప్పటి మాటలు కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు మాట్లాడినా రాజకీయాలలో 100 రకాలుగా మాట్లాడుతుంటారు. గిట్టనోళ్ళు బూతులు కూడా. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ప్రజలకి ఎక్కువ నష్టం ఎక్కడ జరుగుతుంది? వాడిని ఓడించే కార్యక్రమం మనం తీసుకోవాలి. ప్రజలు ఎక్కడైతే అన్యాయం అయిపోతున్నారో ఇంకొకరితో జత కట్టేటప్పుడు అదే ఆలోచిస్తాడు ఎవరైనా.
ఇప్పుడు నువ్వు తక్కువ నష్టాన్ని కలిగిస్తావు. జత కట్టక ముందు మీరు మాటలు మాట్లాడారు కదా, మాట్లాడుతుంటే రాజకీయాల్లో 100 ఉంటాయబ్బా, ఒకరు నన్ను నడిపించాలని అడిగారు కదా. రాజకీయాలలో 100 ఉంటాయి. కానీ ప్రజల పక్షాన్ని నిలబడే బాధ్యత నాయకుడు అనేవాడు తీసుకోవాలా. ఎప్పుడో ఎవడో మాట అన్నాడు అని ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని చెప్పేసి నువ్వు వినే ఉంటావు. వాస్తవంగా అలానే ఉంటుంది రాజకీయం. కానీ ఎక్కడ ఎక్కువ నష్టం జరుగుతుంది, ఎవరి ద్వారా ఎక్కువ రాష్ట్రానికి నష్టం జరుగుతుందో ఆలోచించి మంచి వ్యక్తి కాబట్టి ఈవేళ ఆయన ఒక వేరే పక్షాన్ని యాడ్ చేసుకుని గెలిచాడు. ఒక్కడే గెలవడం మగతనం అయితే ఎంతో ముందు పోటీ చేసిన వాళ్ళు అందరూ ఆడవాళ్ళేనా అది చెప్పితే నాకు సరిపోతుంది. ఉగాది తర్వాత లోకేష్ గారిని సీఎం గా చేసే అవకాశం ఉందంటే చెప్తున్నారు. ఎవడ కర్మకు ఎవడ బాధ్యుడు. పవర్ షేరింగ్ లేదా అంటే మరి పవర్ షేరింగ్ కోసం మేము పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ కోసం పోటీ చేయలే. ఖచ్చితంగా రాజకీయాలలో పేదల పక్షాన్ని నిలబడాలా, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు. తనకున్న శక్తి తక్కువ కాబట్టి ఆ స్థాయిలోనే వెళ్ళాడు. ఇంక పెంచుకుంటా పోతాడు, జీవితంలో ఎదుగుతాడు, ఎదిగిన తర్వాత సేవ చేస్తాడు. అంతే తప్ప ఇప్పుడు మన ఎవరు చంద్రబాబు నాయుడు బతుకుండగా మన లోకేష్కి సీట్ ఇస్తే వారి పతనం వారే కోరుకుంటారు.